వాక్యము వినుచున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు మరి ఒక మనవి. దేవుడు సెకండ్ కమింగ్లో వచ్చేటటువంటి సమయము దాదాపు అయిపోవస్తుంది. దేవుడు ఏ క్షణంలో వస్తారో మనకు తెలియదు. మన ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా మనకి తెలియదు. ఆయన రాకడా మన పోకడా ఈ రెండు కూడా మనకు తెలియనటువంటి విషయాలు కాబట్టి సంఘము సైలెంట్గా ఎవరికి వాళ్ళే సిద్ధపడుచూ ఉన్నారు. దేవుని రాకడ కోసం చాలా సైలెంట్గా సిద్ధపడుచూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళలో ఉన్నటువంటి పాపాలను ఒప్పుకుంటూ వారు చేసినటువంటి సమస్తమైనటువంటి కల్మషం నుండి దేవుని పాదాల దగ్గరకు వచ్చి మరి కడగమని క్షమాపణ అడుక్కోవటం, ఆయన ఆజ్ఞల్లో మనం ఏమైనా తప్పిపోయామని పరీక్షించుకోవటం ఇలాంటివి చేస్తూ సైలెంట్గా సంఘము ఎవరికి వాళ్ళే సిద్ధపడుచు ఉన్నటువంటి సమయము. ఈ సమయంలో మరి పొంచి ఉన్నటువంటి దుష్టుడు ఏ మనిషి రూపంలోనైనా సరే మన దగ్గరికి వచ్చి రకరకాల మాటలతో ఏర్పరచబడిన వారిని సహితము మరి మోసపుచ్చటానికి చాలా అలర్ట్గా ఉంటాడు. కనుక మనం ఏం చేయాలంటే ఎవరితో ఏది మాట్లాడినా కానీ మన నోటిని భ్రష్టు పట్టించుకోకుండా ఎవరేం మాట్లాడుతున్నారో చాలా వివేకము కలిగి వాటిని అర్థం చేసుకొని మన పరిశుద్ధతని కాపాడుకునే వారుగా ఉండాలి.